ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా గమనించారా? మన తలపైన చాలా దోమలు నైట్ అవ్వగానే తిరుగుతుంటాయి. అండ్ మన ఇండియాలో ఫ్యాన్స్కి 3 రెక్కలు మాత్రమే ఎందుకు ఉంటాయో మీకు తెలుసా? ఇప్పుడు తెలుసుకుందాం. ఇవన్నీ తెలుసుకునే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చిన్న భాషకి చెప్పు. చిన్న భాషనా? దోమలకు యాంటీనా అని ఉంటుంది. అది మన బాడీ వేడిని, చెమటని గుర్తిస్తుంది. మనం జెల్ లాంటిది కానీ ఆయిల్ లాంటిది కానీ పట్టించుకున్నప్పుడు మన తల నుంచి వేడి ఎక్కువగా విడుదలవుతుంది. అందుకే దోమలు మన పైన తిరుగుతాయట. మన ఇండియాలో ఫ్యాన్స్కి 3 రెక్కలే ఉంటాయి. అదే ఫారెన్లో 6 లేదా 5 రెక్కలు ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఏసీ ప్రతి ఇంట్లో ఉంటుంది. వాళ్ళు ఫ్యాన్ వాడేది ఏసీ ఎయిర్ని రూమ్ అంతా స్ప్రెడ్ చేయడానికి మాత్రమే. కానీ మన ఇండియాలో ఏసీ ఇంకా లగ్జరీ ఐటెం లాగానే ఉందండి. అందుకే మనం ఇంకా చల్లగాలి కోసం ఫ్యాన్ వైపు చూస్తూ ఉంటాము. ఇది ఎప్పుడైనా న్యూస్ పేపర్లో 4 కలర్స్ ఎందుకు ఉంటాయో మీకు తెలుసా? అన్ని స్కూల్ బస్సెస్ కూడా ఎల్లో కలర్లో ఎందుకు ఉంటాయో మీకు తెలుసా? ఇప్పుడు తెలుసుకుందాం. CMKY అని న్యూస్ పేపర్లో ఉన్న కలర్స్ని పిలుస్తారు. ఈ 4 కలర్స్ కలిస్తే ఎటువంటి కలర్ అయినా ప్రింట్ అవుతుంది. ప్రింట్ చేసేటప్పుడు ప్రింటింగ్ కరెక్ట్ అవుతుందా లేదా అని ప్రతి పేపర్లో చూడలేరు కదా. అందుకే చివరి పేజీలో ఇది ప్రింట్ చేస్తారు. ఈ కలర్ లోపల ప్రింటింగ్ చేసే ప్లేట్స్ని వాటి పొజిషన్ని ఇండికేట్ చేస్తాయి. ఇది కరెక్ట్ ఉంటే లోపల అంతా కరెక్ట్గా ప్రింట్ అవుతుంది అని అర్థం. అన్ని కలర్స్ కన్నా ఎల్లో 1.5 టైమ్స్ అందరి కళ్ళను ఆకర్షిస్తుందంట. అందుకే అన్ని స్కూల్ బస్సెస్ ఎల్లో కలర్లో ఉంటాయి. ఒక్కటే కదండి, క్రెయిన్స్ అండ్ పెద్ద పెద్ద మిషన్స్ కూడా ఎల్లో కలర్లో ఉంటాయి. ఎందుకు అంటే వాటిని దూరం నుంచే చూసి అక్కడ వర్క్ జరుగుతుంది అని చెప్పి అర్థం చేసుకుంటారు అని.